కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా విద్యను అందిస్తుంది తెలంగాణ పబ్లిక్ స్కూల్. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉన్న ఈ పాఠశాల సుమారు 100 మోడల్ స్కూల్స్ కు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో కొత్తగా 100 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కావడానికి ఈ స్కూలే కారణం. ఈ తరం తల్లిదండ్రులు కోరుకునే కార్పొరేట్ విద్య ఈ పాఠశాల సొంత. ఒకప్పుడు అరకొర వసతులతో అల్లాడిన ఈ పాఠశాలకు ఇప్పుడు వద్దంటే అడ్మిషన్లు వచ్చి పడుతున్నాయి. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరికితే చాలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. మౌలిక వసతుల కల్పన ఈ పాఠశాల రూపురేఖలనే మార్చేసింది. వందల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. పూర్వ ప్రాథమికం నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రహరీలో బోధన సాగుతోంది. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్ని సైతం వదిలి విద్యార్థులు అధిక సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు. ఇక్కడ చదువుతో పాటు ఆటపాటలు, సరికొత్త ఆలోచనలతో కూడిన బోధన, అభ్యాసన కార్యక్రమాలు ఇటు విద్యార్థులను అటు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ఈ పాఠశాలను ఏకంగా ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో ఫీజుల మోత లేదు, అదనపు వడ్డింపుల బాధ లేదు. దీంతో పేద మధ్యతరగతి పిల్లలంతా పరుగెత్తి టీపీఎస్ లో చేరుతున్నారు. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రంలో నూతన విద్యా విధానంపై ఓ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఉన్న వసతులు, పేరెంట్స్ కమిటీ, విద్యార్థులకు బస్సు సౌకర్యం, వృత్తి విద్యా కోర్సులు, క్రీడా మైదానాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్కూల్ వాతావరణం, విద్యార్థుల హాజరు శాతం, ఆధునిక సౌకర్యాలు ఇలా ఒక్కటి కాదు అన్ని అంశాలను టీపీఎస్ ను ఉద్దేశించి పాలసీని తయారు చేశారు.